అంటే ఎంత ఇష్టమో ఆయన వ్యక్తిత్వం అన్నా అంతే ఇష్టం. ఆయన ఈరోజు మన ఊరు నుంచి వెళ్ళిపోతున్నారనే విషయం వినటానికే బాధగా ఉంది. ఇంత దగ్గరగా వచ్చినప్పుడే చూడలేకపోతే ఆయన మనం ఇంకా ఎప్పుడు చూస్తాము? పిల్లలతో పాటు నాకు వెళ్ళాలనిపించింది, కానీ మీరు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని నేనే వెళ్ళలేదు. అంటే మిమ్మల్ని స్కూల్ ఫంక్షన్కి తీసుకెళ్లి దూరం నుంచైనా ఆయన చూద్దాం అనుకున్నాను, కానీ ఈ ఊరు జనం మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారని ఆగిపోయాను. నీకు అక్కడికి వెళ్ళాలనుందా? వెళ్ళి చీర మార్చుకు వెళ్దాం. నిజంగానా? నీ ఒక్కసైనా తీరుస్తాను. దేవుడా, ఇక్కడ ఉన్నవాళ్ళు మీరే. నాకు నా బాల్యం గుర్తొస్తుంది. ఇప్పుడు మీ అందరికి మంచి బట్టలున్నాయి, తినడానికి మంచి తిండుంది, చదువుకోవడానికి పుస్తకాలున్నాయి. కానీ ఇవన్నీ ఏమీ లేని ఒక మామూలు అశోక్ కుమార్ని మీరు ఊహించగలరా? అప్పుడు నేను ఒట్టి అశోక్ కుమార్ని, పేదవాడైన రాజ్ కుమార్ కొడుకు అశోక్ కుమార్ని, బట్ట ఆకుల్ని అడ్డం పెట్టుకుని వర్షంలో తడుస్తూ స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని. ప్రతి మనిషి జీవితంలోనూ తను పైకి రావడానికి కారణమైన ఒక మనిషి ఉంటాడు. నాకు కూడా అలాంటి ఒక స్నేహితుడు ఉండేవాడు. చెవిపోగు పెట్టుకున్న ఆ స్నేహితుడు, నేనేదో లైఫ్ లో సాధిస్తానని కలవగన్న స్నేహితుడు, నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారకుడైన నా స్నేహితుడు బాలకృష్ణ. నా ప్రాణానికి ప్రాణం బాలు. నా బాలు. మధ్యాహ్నం లంచ్ టైంలో తిండి లేక కేవలం నీళ్లు మాత్రమే తాగేవాడిని. టిఫిన్ బాక్స్ నాకిచ్చి నాకు అన్నం పెట్టేవాడు నా బాలు. వాళ్ల నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం. నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశాను. నాకెంతో ఇష్టమైన జీళ్లు వాడే కొనిపెట్టేవాడు. తనకన్నా నా గురించే వాడు ఎప్పుడూ ఆలోచించేవాడు. నేను ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి వాడు అనుక్షణం కష్టపడేవాడు. వాళ్ళ నాన్న లేనప్పుడు నన్ను వాడు షాపుకు తీసుకెళ్లి నాకు హెయిర్ కట్ చేసి నన్ను అందంగా తయారు చేసేవాడు. ఐఎమ్ సారీ సార్, నేను ఇంతవరకు ఎవరికి అభిమాని కాదు. ఈ అశోక్ కుమార్ సూపర్ స్టార్ అవడానికి కారణం ఈ బాలు. మీ బాలు నా ప్రాణ స్నేహితుడు బాలు. నా ఫోటో కోరిక తీరకుండా నేను వెళ్ళిపోతున్నారు సార్. కనీసం ఆయన ఎక్కడికి వెళ్తారు?